హాయ్ అండి, అందరికీ నమస్కారం. విష్ణు పురాణం. ఎవరు వివిధ రూపాలతో ఉంటారు. ద్వీపము యోజనాలు. పార్ట్ 1. వాసుదేవుడు భద్రాశ్వ వర్షమును నందు హయగ్రీవ రూపంతోనూ, భరత వర్షమున కూర్మ రూపంతోనూ, హేతుమాల వర్షమున వరహ రూపంతోనూ, కురు వర్షమున మత్స్య రూపంతోనూ, తక్కిన వర్షములందు వివిధ రూపాలతోనూ ఉంటాడు. అలాంటి కింపురుషాది వర్షములందు ఉన్నవారికి శోకం, ఆయాసం, ఉద్వేగం, దీపనం అనేవి ఉండవు. చిరంజీవులై సుఖ సంతోషాలతో ఉంటారు. భారత వర్షమునందు ప్రత్యేకించి కుల పర్వతాలు, మహానదులు చాలా ఉన్నాయి. హిమగిరి నుంచి దక్షిణ సముద్రం వరకు 9,000 యోజనాల విస్తీర్ణము కలదై భారతవర్షం ఉన్నది. అది కర్మభూమిగా ప్రసిద్ధి. పుణ్యాత్ములకు స్వర్గమోక్షప్రదం. మునులు, సురులు భరతవర్షమునందు నివసించాలని కోరుతూ ఉంటారు. జప తపోదాన యజ్ఞాదులు యాథాశక్తిగా చేసి తాము కోరే పుణ్యలోకాలు పొందడానికి భారతవర్షమే ప్రధాన పీఠం. మలయం, మహేంద్రం, శుక్తిమంతం, వింధ్యం, పాటియంత్రం, వృక్షం, సహ్యగిరి అని ప్రసిద్ధములై కులపర్వతాలు భరతఖండానికి భవ్యాలంకారాలు. శతద్రు, చంద్రభాగ అనే నదులు మహేంద్ర పర్వతమునందు, వేదస్మృత్యాదులు పారియత్రమునందు, నర్మదాదులు వింధ్యమునందు, తాపి పయోశ్లి నిర్విత్యాదులు వృక్షమునందు, గోదావరి, భీమరద్రి, కృష్ణ, పేన్యాదులు సహ్యమునందు, తమపర్ణి, తమ్రపర్ణి, కృతమాలాదులు మలయ పర్వతమునందు, ఋషికుల్యాదులు శక్తిమంతమునందు ప్రభావించాయి. ఇలాగే ఇంకొన్ని పుణ్యనదులు ఉన్నాయి. తర్వాయి భాగం రేపు చూద్దాం.